తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనలందరినీ కూడా ప్రేమించి ఇలాంటి చక్కని అవకాశాన్ని మనకి ఇచ్చారు. నిజంగా మనం చాలా ధన్యులం. ఎందుకనంటే ఇలా సహవాసముగా కూడుకునేటటువంటి, ఇలా ఆయన సన్నిధిలో ఉండేటటువంటి ధన్యత ప్రభు మనకి ఇచ్చారు కనుక. ఆమేన్. నిజానికి ఎవ్వరూ కూడా మనం ఏమంటారు, ఆయాసకరంగా లేం కదా. అంటే బలవంతంగా పట్టుకుని ఇక్కడ కూర్చోబెట్టినట్టుగా లేం కదా. మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఆనాడు నిజంగానే ఆది అపోస్తలులు ఇలాగే ప్రతి ఇంట్లో కూడుకునేవారు. వారి స్వతహాగా ఎవరి బలవంతం లేకుండా వారి ఇష్టముతో ఎంతో మంచి మనసుతో వాళ్ళు ప్రభు సన్నిధిలో ఆ దినాల్లో గడిపినట్టుగా వాక్యం మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఆ దినాన ఆ అపోస్తలులకు ఇచ్చినటువంటి అలాంటి గొప్ప అనుభవాన్ని ప్రభు మనకి ఇవ్వాలని మన ఆశ, మన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అలాంటి క్రమంలో నడిపించునుగాక. ఆ క్రమం ఎలా ఉండేది, ఆ సహవాసం ఎలా ఉండేది అని అంటే, వారందరూ ఏక మనస్కులై ఉండేవారట. ఏక మనస్సు, వాళ్ళందరిది ఒకటే మాట కదండి. అందులో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఆ మాటలలో ఏదైనా సమర్పణలో తేడా వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమైపోయేవారు? మనకు ఉదాహరణగా అననీయ సప్పీరాలు కనబడతారు. అక్కడ ఏకత్వం ఉంది. ఎక్కడ? ఆది అపోస్తలుల సంఘములో ప్రభు యొక్క కృప చేత వాళ్ళకి ఏక మనస్సు ఉంది. వాళ్ళందరూ ఒకే నిర్ణయం మీద ఆధారపడి ఉన్నారు. ఆ మధ్యలో అపవాది చొరబడితే అపవాదిని ఏం చేశాడు ప్రభు? అక్కడితోనే కట్ చేశాడు, వాళ్ళని నాశనము చేసేసాడు. ఎందుకనంటే స్వతహాగా సమర్పించుకుని వస్తున్నాం కనుక ఆ సమర్పణ సంపూర్ణమైనదై ఉండాలి, ఇష్టపూర్వకమైనదై ఉండాలి. ఏదైనా మనం పని చేసినప్పుడు ఇష్టపూర్వకంగా పని చేయాల. హల్లెలూయా. వాక్యం విన్నా కూడా ఎలా వినాలి? ఇష్టంతో వినాలి. పాట పాడినా ఇష్టంతో పాడాలి. ఆరాధన చేసినా ఇష్టంతో చేయాలి. ఎవరి మీద ఇష్టంతోని? ప్రభువు మీద ప్రేమతో ఇష్టపూర్వకంగా చేయాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం వంట చేస్తాం కదా, ఇష్టంగా చేసామనుకోండి, ఇష్టంగా చేసిన వంట ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా, దావతులకు వెళ్ళినాం అనుకోండి, లేకుంటే ఎవరైనా భోజనం పెట్టారనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆదరభద్ర అయిపోయింది, ఆడావిడ అయిపోయింది. ప్రతి ఒక్కరి మాట కూడా ఇదే వస్తుంది కదా. ముందు తెలిసినా కూడా, పొద్దు నుంచి తిప్పలు పడుతున్నా కూడా ఆదరభద్ర అయిపోయింది, ఆడావిడిగా చేసేసామనే మాట అంటారు. ఎందుకని అంటారు? ఇష్టం. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అవుతుందేమో, ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ అవుతుందేమో, అది సరిదిద్దుకోవడం కోసం హడావిడిగా చేశాను అనే మాట ముందు పెడతాం. అంటే అది ఇష్టంతో చేశాం కాబట్టి. హల్లెలూయా. అలాగే మనము ప్రభువు నమ్ముకున్నాం గనుక, బాప్తిస్మం పొందాం గనుక, లేక ప్రభు సన్నిధికి వస్తున్నాం గనుక, మనం ప్రతిదీ కూడా ఎలా చేసాము? దేవుని దగ్గరికి ఎలా వచ్చాం? ఇష్టంతో వచ్చాం. హల్లెలూయా. ఇష్టంతో. ఏదైనా ఒక పిల్లోడు ఒక జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఒక చదువు చదువుతున్నాడు అని, కొంతమందికి ఎంపీసీ ఇష్టం, కొంతమందికి బైపీసీ ఇష్టం, కొంతమందికి హెచ్ఈసి, ఇలా ఉంటాయి కదా, సిఈసి. ఒక్కొక్కరికి ఒక ఇష్టం. వాళ్ళకి ఇష్టమైనటువంటి రూట్లో వాళ్ళు వెళ్ళారు అనుకోండి, ఎంత శ్రద్ధగా చదువుతారు.
అదే తల్లిదండ్రులు బలవంతం చేసి మీరు ఇదే గ్రూప్ చదవాలి, ఇదే తీసుకోవాలి మీరు అని బలవంతం చేసి అందులో పెట్టారు అనుకోండి, వాళ్ళు అంత ఇష్టంగా చదువుతారా? చదవరు కదా. ఎప్పుడైనా కూడా ప్రతిదీ దేవునికి మనం దగ్గర అవుతున్నప్పుడు ఎలా ఉండాలి? మన ఇష్టపూర్వకంగా ప్రభువును వెంబడించాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దేమా. హల్లెలూయా. దేమా ఎవరిని వెంబడిస్తున్నాడట? పౌలును వెంబడిస్తున్నాడు. దేమా ఎవరి గుంపులో ఉన్నటువంటి వ్యక్తి? పౌలు గారి గుంపులో ఉన్న వ్యక్తి, పౌలు గారితో కష్టపడిన వ్యక్తి, పౌలు గారితో సహవాసం చేసిన వ్యక్తి దేమా. హల్లెలూయా. ఈయన పౌలు గారితో ఎన్నో ప్రదేశాల్లో సువార్త పరిచర్యలో పాల్గొన్నాడు, సహకారంగా ఉన్నాడు. అయితే ఆయన అమాంతం ఎవరి వైపు తిరిగాడట? లోకం వైపు తిరిగాడట. ఎక్కడ తిరిగాడు? చెడి బ్రతకాలు గాని బ్రతికి చెడకూడదట. చెడి ఏం చేయాలంట? చాలా మంది, అందుకే పౌలు అంటాడు, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను. అలాంటి నన్ను, అంటే చెడిపోయినటువంటి వాడనైన నన్ను దేవుడు తన సాధనంగా నిలవబెట్టుకున్నాడు. తను చచ్చిపోయేదానికి కూడా ఆయనకు శిరచ్ఛేదనం చేశారు. అప్పటిదాకా కూడా ఆయన పరిచర్య నమ్మకంగా చేశాడు. హల్లెలూయా. కొంతమంది ముందు బాగా బ్రతుకుతారు, ఆ తర్వాత చెడిపోతారు, లోకంలో కలిసిపోతారు. కానీ కొంతమంది చెడుల బ్రతుకుతారు. మొదట దొంగగా బ్రతుకుతారు, అబద్ధికునిగా బ్రతుకుతారు, వ్యభిచారిగా బ్రతుకుతారు, త్రాగుబోతుగా బ్రతుకుతారు. అలాంటి వాళ్ళు మార్చబడి వాళ్ళ జీవితకాలం అంతా ఎలా ఉంటారు? నమ్మకమైన బ్రతుకుతారు. హల్లెలూయా. ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చినాక పరలోకపు రుచిని చూసిన తర్వాత ఇష్టపూర్వకంగా ప్రభువుని వెంబడించాలి. అయిష్టముతో అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, లోకంలో కలిసిపోదాం అన్నట్టుగా ఉండకూడదు. అవకాశం కొరకు ఎదురు చూడకూడదు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, సందు ఎప్పుడు దొరుకుతుందా, పాపానికి చోటు ఇద్దాం అన్నట్టుగా మనం చూడకూడదు. ఎందుకంటే మన గురి అంతా ఏమై ఉన్నది? మనం ప్రభువును చూస్తూ ముందుకు వెళ్ళాలట, ఆయనను వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలట. హల్లెలూయా. పౌలుతో సహవాసం చేసిన దేమా, పౌలుతో కలిసి పరిచర్యలో వాడబడినటువంటి దేమా అమాంతం సడన్ గా తన మార్గాన్ని మార్చుకున్నాడట, తన మార్గాన్ని మార్చేసుకున్నాడట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేమా ఈ లోకమును స్నేహించాడు. హల్లెలూయా. దేమా ఈ లోకమును అంటే ఇహలోకాన్ని, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. హల్లెలూయా. పరిచర్యలో ఉండవు కదా, ప్రభు మార్గంలో ఉండవు కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇహలోకాన్ని స్నేహించాడు అంటే అర్థం ఏంటంటారు? వీటిని ఇష్టపడ్డాడు అన్నమాట. లోకాన్ని ఇష్టపడ్డాడు. లోకంలో ఉన్న వాటన్నిటి మీద మనసును ధ్యాస ఉంచాడు. లోకంలో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పాపం చేద్దామన్నట్టుగా ఉన్నాడు అనమాట. ఇహలోకాన్ని స్నేహించి ఎవరిని విడిచిపెట్టాడు? పౌలు గారిని విడిచిపెట్టాడు. అంటే ఒక భక్తుడిని విడిచిపెట్టేశాడు, ఒక ప్రార్థనా పరుణ్ణి వదిలిపెట్టేశాడు, ఒక మంచి నమ్మకమైనటువంటి వ్యక్తిని వదిలిపెట్టాడు అన్నమాట. హల్లెలూయా. నన్ను విడిచి అంటే అర్థం ఏంటంటాడు? నన్ను విడిచి అని పౌలు గారు అంటున్నారు కదా. నన్ను విడిచి అంటే అర్థం ఏంటి? అంటే పౌలు గారు నమ్మకమైనోడు, యథార్థమైనోడు, మంచి పరిచర్య చేస్తున్నాడు, మంచి సహవాసమును కలిగి ఉన్నాడు. అంటే నన్ను విడిచి అంటే మంచి సహవాసాన్ని వదిలిపెట్టేశాడని, మంచి వ్యక్తులను వదిలిపెట్టేశాడని. ఈ రోజును గమనించండి, మనం ఎవరితో ఉంటామో వారి లక్షణాలు మనతో
అంటారు కదా, వారు 6 నెలలు వారి జత పడితే ఆరే ఈరైపోతారని ఒక సామెత ఉంటుంది. ఎవరితోనైతే ఎక్కువ స్నేహం చేస్తామో, ఎక్కువగా ఎవరితో గడుపుతామో ఆ ఆ ఆ లక్షణాలన్నీ కూడా మనలోనికి ఈ రోజున మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు కూడా మంచి సహవాసాన్ని వదిలిపెట్టొద్దు, మంచి ఫ్రెండ్స్ను వదిలిపెట్టొద్దు. ఏదైనా చెడు ఉందా, ఒకవేళ 10 రూపాయలు ఇచ్చి ఇడిచిపెట్టాలంట అంటారు కదా. ఏదైనా చెడు ఉందంటే 10 రూపాయలు ఇచ్చి వదిలిపెట్టేయాలట. కానీ మంచి దానిని కొంచెం ఇచ్చి కూడా అది దగ్గర కొంచెం కష్టమైనా పర్వాలేదు మంచి సహవాసాన్ని కోరుకోవాలా. హల్లెలూయా. ఇబ్బంది అయినా పర్వాలేదు, ఆయాసమైనా పర్లేదు, మంచి సహవాసాన్ని మనం కోరుకోవాలా. హల్లెలూయా. ఇందులో ఎవరి మెప్పు కాదు, ఎవరి ఘనత కొరకు కాదు, ఏ నష్టమైనా పర్లేదు, అవమానమైనా పర్లేదు, కానీ ఒక మంచి సహవాసాన్ని మనం కోరుకోవాలా. హల్లెలూయా. మంచి వ్యక్తులను మనం వెంబడించాలి. దేమా చేసిన పని ఏంటంటే మంచి స్నేహాన్ని వదిలిపెట్టాడు, ఇహలోకాన్ని స్నేహించాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహం ఎవరికి విరుద్ధమట? దేవునికి విరుద్ధమట. ఈ లోక స్నేహం దేవునితో వైరం, దేవునికి వైరం, దేవునికి విరుద్ధం, దేవునికి శత్రుత్వం. దేవునికి శత్రుత్వమైనటువంటి దానిని మనం స్నేహిస్తున్నాం, కొన్నిసార్లు తప్పిపోతున్నాం. హల్లెలూయా. ఈ రోజు మనం జాగ్రత్తగా విందాం. దేమా ఇహలోకాన్ని స్నేహించి మంచి సహవాసాన్ని వదిలిపెట్టి నాశనంలోనికి వెళ్ళిపోయాడు. అంటే పరలోకాన్ని కోల్పోయాడని, పరలోకాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. మనం చూస్తాం, మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి ఇస్కరియోతి యూదా ఉన్నాడు. ఎవరండి? ఇస్కరియోతి యూదా. ఇస్కరియోతి యూదా ఎవరి శిష్యుడు? ఆయన అపోస్తులలో ఒకడు. యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళు వేల కొలది ఉన్నారు. ఆ తర్వాత 70 మందికి అయ్యారు. ఆ 70 మందిలో యేసు ప్రభు 12 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతి యూదా. హల్లెలూయా. ఇస్కరియోతి యూదా యేసు ప్రభువును వెంబడించాడు, యేసు ప్రభువుతో కలిసి తిరిగాడు, యేసు ప్రభువుతో కలిసి భోజనం చేశాడు. అంటే ఎవరితో కలిసి భోజనం చేసినట్టు? దేవునితో కలిసి. మంచి సహవాసం కలిగి ఉన్నాడు కదా, మంచి సహవాసం కలిగి ఉన్నాడు కదా. హల్లెలూయా. మంచి వారితో బ్రతుకుతున్నాడు కదా. అంటే అతడు నిత్యము కూడా అద్భుతాల్లో మునిగి తేలుతున్నాడు, స్వస్థతలు చూస్తున్నాడు, దేవుని మహిమ కార్యాలను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తున్నాడు? ఎవరి మనిషి అయ్యా అంటే దేవుని మనిషే. ఎవరి శిష్యుడు నువ్వు అంటే నేను ఎవరి శిష్యుణ్ణి? ప్రభు శిష్యుణ్ణే, యేసు ప్రభు శిష్యుణ్ణే. హల్లెలూయా. 12 మందిలో ఉన్నాడు కానీ ప్రభు శిష్యుడిగా బ్రతుకుతున్నాడు, కానీ ప్రభు యొక్క ఆంతర్యాన్ని ఎరిగి ప్రభుతో కలిసి ఇష్టపూర్వకంగా ప్రయాణం చేయట్లేదు, బలవంతంగా ప్రయాణం చేస్తున్నాడు, అదొక కష్టంగా ప్రయాణం చేస్తున్నాడు. తన మనసు అంతా ఎక్కడుంది? లోకంలో ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనం, 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్ద పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును పాపము చేసి తిని. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆయన ఏమంటున్నాడు? నేను ఆ ప్రధాన యాజకుల దగ్గర, ఆ పెద్దల దగ్గర ఏం తీసుకున్నాను?
30 వెండి నాణేలు తీసుకున్నాను. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుతో ఉన్నాను కానీ ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాను? ప్రధాన యాజకులతో, పెద్దలతో. ఎవరైతే ప్రభువును చంపాలని ప్రయత్నం చేస్తున్నారో, ప్రభువుకు విరుద్ధంగా ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారితో సహవాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళాడట ఆయన? ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల దగ్గరికి వెళ్ళాడట. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అదే పరిచయమా? అంటే ఎప్పుడూ కూడా వారితో లోపల సహవాసాన్ని కలిగి ఉన్నాడు. లోపల వారితో అనేక విషయాలు సంభాషణ. ఈ దినాన ఎంతో మందిని నష్టపోతున్నాం, ఎన్నో విషయాల్లో నష్టపోతున్నాం. ప్రభువులో ఉంటున్నట్టుగానే, సహవాసంలో ఉంటున్నట్టుగానే, ప్రార్థనలో ఉంటున్నట్టుగానే అపవాది క్రియలకు, అపవాదితో కలిసి స్నేహం చేసే మనస్తత్వం, సాతానుతో కలిసి దేవుని లోకముతో కలిసి స్నేహం చేసే స్వభావం, లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత పశ్చాత్తాప పడుతున్నాడట, ఏడుస్తున్నాడట. అంత అయిపోయినాక రక్షకుణ్ణి అప్పగించిన తర్వాత ఏడుస్తున్నాడట, అయ్యో నేను ఒక నిరపరాధ రక్తమును చిందింపడానికి కారకున్నయ్యాను కదా. హల్లెలూయా. అయ్యో ఒక పాపము లేనటువంటి వ్యక్తిని నేను అప్పగించాను కదా అని ఏడ్చుకుంటూ మరలా ఎవరి దగ్గరికి వచ్చాడు? వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ 30 వెండి నాణాలు వాళ్ళ దగ్గర. అంటే ఈ రోజున ఒక విషయాన్ని గమనించాలి. యెహోలోకాన్ని స్నేహించి ఏదైతే మనం పొందుకుంటామో అది మరలా ఎక్కడిదక్కడే పడాయాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అర్థమైందండి మాట? సహవాసాన్ని వదిలిపెట్టి ఇహలోకాన్ని స్నేహించి, ఇహలోకాన్ని స్నేహించి ఏదైతే ఆర్జించామో, ఏదైతే పొందుకున్నామో, ప్రభువు కంటే ఎక్కువగా దేన్నైతే లాభపడ్డామో, ప్రభు సహవాసం కంటే ఏదైతే ఎక్కువ సంపాదించుకున్నామో అదంతా కూడా ప్రాణం పోయే ముందు ఏం చేస్తామట? మళ్ళా వదిలిపెట్టి. ఆ 30 వెండి నాణాలతో అతడు ఏమైనా బిల్డింగ్ కట్టగలిగాడా? కట్టగలిగాడా? సాధించగలిగాడా? ఏమి చేయలేకపోయాడండి. హల్లెలూయా. ఈ రోజున ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభువుకు విరోధముగా ఉండి, ప్రభు సహవాసానికి దూరంగా ఉండి, ఒకవేళ ఏదైనా సంపాదించినా, సహవాసాన్ని వదిలిపెట్టి లోకాన్ని స్నేహించి ఏదైనా పొందుకున్నా అది మరలా దాని యొక్క ఫలితం శూన్యమే. హల్లెలూయా. దాని ఫలితము శూన్యమే. అది తన కుటుంబానికి ఉపయోగపడలేదు, పోని అతను తిని తృప్తి చెందడానికి ఉపయోగపడలేదు. మరి ఎందుకు 30 వెండి నాణేలు తీసుకోవాల్సి వచ్చింది? ఆయన ఎందుకు తీసుకున్నాడు? తిన్నాడా? తినలేదు. పోనీ తాగాడా? తాగలేదు. కుటుంబానికి ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టలేదు. మరి ఏమి పనికి రాకుండా ఎందుకు పొందుకున్నాడు? ఈ రోజున మనం ఒక విషయాన్ని గమనించాలి. సహవాసాన్ని, మంచిని, యథార్థతను, ప్రభువును వదిలిపెట్టిన సందర్భంలో ఏదైతే ఆర్జిస్తున్నామో అది మన కుటుంబానికి గాని మనకు గాని ఏమాత్రమును లాభాన్ని చేకూర్చదు. ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలా. హల్లెలూయా. ఈ రోజున మనం ప్రభువుతో ఉండి ఏం పొందుకున్నా, ప్రభువుతో కలిసి ఏం సంపాదించుకున్నా అది తరతరములు నిలిచే ఆశీర్వాదకరమైన సంపదగా ఉంటది. హల్లెలూయా. ప్రభు దగ్గర ఏదైతే పొందుకుంటామో, ఏదైతే నేర్చుకుంటామో, మంచి దగ్గర ఏదైతే ఆశిస్తామో అదంతా కూడా మన పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు మన తదనంతరం గాని మనము గాని తృప్తి చెందాలి అని అంటే ఎవరిని సేవించాలి? ప్రభువునే సేవించాలి. ఆయనను మాత్రమే వెంబడించాలి. ఇహలోకాన్ని విడిచిపెట్టి దేమా నన్ను విడిచిపెట్టి ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. వరాలను పోగొట్టుకున్నాడు.
స్తోత్రం, హల్లెలూయా. సేవ చేసే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. పరిచర్యలో ఉండేటటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా అపోస్తలులుగా ఉండాల్సినటువంటి ధన్యతను పోగొట్టుకున్నాడు. అపోస్తలుల యొక్క పేర్లలో ఉండాల్సినటువంటి చరిత్రలో ఆ పరలోకములో యుగయుగాలు బ్రతికేటటువంటి భాగ్యాన్ని యూదా పోగొట్టుకున్నాడు. ఆయన గురించి వాక్యం చెబుతుంది, ఈయన పుట్టకుండా ఉంటే బాగుండేది కదా, ఈయన పుట్టి పొరపాటు అయిపోయింది కదా, ఇలాంటి వాడు పుట్టకుండానే ఉంటే బాగుండేది అని. హల్లెలూయా. ఈ రోజున మన స్నేహం దేవునితో కలిసి బ్రతకాల. ఆమేన్, హల్లెలూయా. లోకాన్ని స్నేహిస్తే, లోకాన్ని వెంబడిస్తే అది అప్పటి పూర్తిగా సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ ఆ తరువాత అది ఏమాత్రమును మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మరొకసారి ఇంకొక మాట చెప్తా. మోషే మొన్న గురించి మొన్న చెప్పుకున్నాం కదా, సామదాస్ అయ్యారు వాళ్ళ ఇంట్లో. ఏమన్నాం? మోషే 2-3 మాటలు అన్నాం కదా. అల్పకాలము పాప భోగము. హల్లెలూయా. ఆ మాటల గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏమేమిటది? అల్ప కాలము పాప భోగము అని. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది ఏం పని? ఇప్పుడు మనం దేమాను గుర్తు చేసుకున్నాం, యూదాను గుర్తు చేసుకున్నాం. వీళ్ళు చేసిన పని ఏంటి? అల్పకాలం. హల్లెలూయా. వాళ్ళు ఏ కాలాన్ని చూశారు? అల్పకాలాన్ని చూశారు, అల్ప సంతోషాన్ని చూశారు. ఆ తర్వాత వచ్చింది ఏమిటి? పాప భోగం. ఏమిటంటండి? పాప భోగం. అల్పకాలాన్ని చూశారు, కొద్ది కాలాన్ని చూశారు. గ్యారంటీ లేదు కదా మన బ్రతుకు. ఎన్ని రోజులు బ్రతుకుతాం తెలియదు కదా. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమి తీసుకోపోమని ఎన్నోసార్లు వింటాం కదా. అల్పకాలం, క్షణమైన కాలం, అందులో పాప భోగం. హల్లెలూయా. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు మన వాళ్ళు. 2-3 ఉన్నారు మన సంఘంలో. హల్లెలూయా. ఆనాడు మోషే గారు 40 రోజులు పగలు రాత్రి ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు వారు ఉన్నారు. తర్వాత ఏలియా గారు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. చచ్చిపోయారా బ్రతికారు అంటారా? వాళ్ళు చచ్చిపోయారు అంటారా? అయితే అల్పకాలం అంటున్నామే, ఆ గొప్పతనాన్ని వదిలిపెట్టడం. మనం ఏషావును గుర్తు చేసుకుంటే, ఏషావు, హల్లెలూయా, ఏషావు భవిష్యత్తును చూశాడా? ఆ కొద్ది ఒక్క పూటను చూశాడా? పూట ఒక రోజు కూడా కాదండి, ఒక రోజు కూడా కాదు, ఒక పూట. హల్లెలూయా. ఒక్క పూట భోగం కోసం, కడుపు నింపుకోవడం కోసం దేని వదిలిపెట్టేసుకున్నాడు? భవిష్యత్తును మొత్తం వదిలిపెట్టేసుకున్నాడు. భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మొత్తం, అధికారాన్ని మొత్తం వదిలిపెట్టేశాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అన్నారు, దేమా ఇహలోకాన్ని స్నేహించాడు, నన్ను వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఎంత బాధపడ్డాడు ఆయన. పౌలు గారు ఎంత బాధపడుతున్నాడు ఆ మాట అనుకుంటూ రాస్తూ ఎంత ఆయాసపడుతున్నాడో. దేమా ఇంతకాలం నాతో ఉన్నాడు, వదిలిపెట్టేశాడు నన్ను. మందిరానికి వచ్చేటాడు, ఆగిపోయాడు. సహవాసంకి వచ్చేవాడు, ఆగిపోయాడు. చక్కగా పరిచర్యకు సహకారం చేసేవాడు, ఆగిపోయాడు. ఎంత బాధపడ్డాడో పౌలు. హల్లెలూయా. ఈ ఏషావు గురించి క్లుప్తంగా హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. హెబ్రీ 12, 16, 17 వచనాలు. ఒక్క పూట కూటి కొరకు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక పూట కూటి కొరకు అంటే అల్ప, అది మరీ అల్పకాలం, స్వల్పం, మరీ చిన్నది. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట ఉపయోగించాడు? ఏమని? ఏమిటంటే హల్లెలూయా. ఏం చేశాడంట? అమ్మేశాడంట. అమ్మేశాడు. హల్లెలూయా. అమ్మేసినట్టు దొరుకుతుందా? ఇంకా ఏం చేశాడంటే
మీరు ఏమన్నా ఉంటే మీ కొనుక్కోండి, ఇంకా కొనుక్కోండి, నూనెను కొనుక్కోండి, కత్తిని కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, కొనుక్కోండి అంటున్నాడు. హల్లెలూయా. ఈయనేం చేశాడంట? అమ్మేశాడంట. హల్లెలూయా. ఎలా అమ్మేశాడు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడట. జ్యేష్ఠత్వం ఇస్తావా మరి అని అంటే, సరే తీసుకో, అదేం చేస్తుంది అన్నట్టుగా వదిలిపెట్టేసాడంట. కడుపు చచ్చిపోతుండేనా? ఇలాంటి దేవుడు కూడా అలాంటి విలువైన వస్తువులను ఉంచుతాడు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప వరాలు, గొప్ప గొప్ప మంచి మంచి తలాంతులు దేవుడు కొంతమందికి ఇవ్వడానికి భయపడతాడు కదా. ఎందుకంటే ఆయన ఒక మంచి బహుమానం మనకి ఇచ్చాడని మనల్ని నమ్మి. హల్లెలూయా. ఒకవేళ ఆ బహుమానం మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలా? నమ్మకంగా బ్రతకాలా. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే ఈ బహుమానాన్ని ఏం చేసినట్టు? అమ్మేసినట్టే కాదు, యేసు ప్రభువునే అమ్మేసినట్టు, యేసు ప్రభువునే ఇంకొకరికి ఇచ్చేసినట్టు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా కూడా చేసిన పని అదే కదా. 30 వెండి నాణేలకు యేసు ప్రభువును అమ్మేశాడు. ఇక్కడ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఆ మాటలు చదవండి, 16-17 వచనాలు. ఏశావు వంటి భ్రష్టుడు. హల్లెలూయా. ఈయన గురించి ఏమని రాయబడి ఉంది? భ్రష్టుడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడప్పుడు మన బంగారానికి కూడా ఏం పడుతుంది? బస్ట్ పడుతుంది. సామాన్లకు బస్ట్ పడుతుంది. తర్వాత ఇత్తడి సామాన్లకు అయితే సంవత్సరం తలతలా మెరవాలంటే చింతపండు అన్న, నిమ్మకాయ అన్న, ఇంకా వగైరా కొన్ని వస్తువులు ఉపయోగించి తోమితే గాని అవి మెరవు. భ్రష్టత్వం. ఏమిటది? భ్రష్టత్వం. హల్లెలూయా. ఏశావు ఏమంటున్నాడంటే, ఏశావు భ్రష్టుడు. హల్లెలూయా. ఎందుకు భ్రష్టుడు అయ్యాడు ఏశావు అని అంటే, నన్ను విడిచిపెట్టేశాడు. నన్ను విడిచిపెట్టి లోకాన్ని స్నేహించాడు. ఒక పూట కూటి కొరకు నేను ఇచ్చిన అధికారాన్ని వదిలిపెట్టేశాడు. నేను రక్షణ ఇచ్చాను సిలువలో. శ్రమపడి గాయాలు పొంది చనిపోయి రక్తమంతా దారపోసి రక్షణ భాగ్యాన్ని ఇస్తే, ఆ రక్షణ భాగ్యాన్ని ఈ భ్రష్టుడు ఏం చేశాడు? పోగొట్టేశాడు. రక్షణ విలువ తెలియకుండా బ్రతికాడు. రక్షణ అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో విలువ లేకుండా బ్రతికాడు. రక్షణను పోగొట్టుకున్నాడు. అందుకని ఆ వ్యక్తిని ఏమంటున్నాడంటే భ్రష్టుడు. ఏశావు వంటి భ్రష్టుడైనను ఆయన్ని ఎవరితో పోలుస్తున్నాడంటే వ్యభిచారి అని పోల్చాడు. హల్లెలూయా. ఎప్పుడో కానీ ఒక మాట చెప్పాను కదా వ్యభిచారి గురించి. చర్చిలోనేమో మార్నింగ్ ప్రేయర్లో వేశ్య వ్యభిచారి ఇద్దరికి కలిగిన వ్యత్యాసం. హల్లెలూయా. వేశ్య ఆమె యొక్క వృత్తి, ఆమెను వ్యభిచారిగా పరిగణించబడదు. ఆమెను వ్యభిచారం అనడానికి వీలు పడదు. ఎందుకంటే ఆమె యొక్క వృత్తి వేశ్య. కానీ వ్యభిచారి అని అంటే ఎవరిని అంటారంటే, ఒక యజమానుడు ఉన్నా కూడా, లేకపోతే యజమానులు ఉన్నా కూడా, అంటే భార్య ఉన్నా కూడా, భర్త ఉన్నా కూడా, ఈ అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని ఏమంటారు అంటే, ఒక తండ్రి ఉన్నా కూడా ఆ తండ్రిని మర్చిపోతే వాళ్ళు ఏమన్నారు అంటే, ఆ రక్షణ ఉన్నా కూడా. హల్లెలూయా. అందుకనే ఆయన ఏమని పోలుస్తున్నాడు? వ్యభిచారితో పోల్చాడండి. ఎవరిని? ఈ రోజున అటో గంతు ఇటో గంతు వేస్తామే, రెండు తలంపుల మధ్య బ్రతుకుతామే. అటు దేవుడు అంటాం, ఇటు దెయ్యం అంటాం. అది అటు సాగాలి ఇటు సాగాలి అంటామే. అది కావాలి ఇది కావాలని అంటామే. రక్షణను గాని లేకపోతే ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని చులకనగా ఎప్పుడైతే చూస్తామే, దీనిని ఏమన్నాడు ఆయన? వీళ్ళు భ్రష్టులు, వీళ్ళు వ్యభిచారులతో సమానం అన్నాడు. హల్లెలూయా. ఎలాంటి వారితో? ఒకసారి రుచి చూసిన తర్వాత,
ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చినాక, ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్నాక మళ్ళా లోకంలో కలిసిపోతే వాడు దేనితో సమానం? వ్యభిచారితో సమానం. హల్లెలూయా, ఆమేన్. అవునంటారా కాదంటారా? అంతే. ఇలాంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఒకవేళ ఇలాంటి తత్వం మీలో ఉంటేనేమో, ఇలాంటి మనుషులు మీలో ఉంటారేమో అని జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా, జాగ్రత్త. ఆ పేరు మీరు తెచ్చుకోకుండా అన్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరు మీరు తెచ్చుకోకండి. ఆ భ్రష్టత్వంలో మీరు బ్రతకండి. ఆ వ్యభిచారమైనటువంటి పేరు మీరు తెచ్చుకోకండి. హల్లెలూయా. అర్థమవుతుందంటారా? అలా ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా, జాగ్రత్త పడండి. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా, ఒకవేళ పొరపాటులో పడిపోయినా, ఆ తరువాత ఏశావు ఏం చేశాడంట? 17వ వచనంలో, ఏశావు ఆ తరువాత అంతా పోయిన తర్వాత ఆశీర్వాదము కొరకు పొందడానికి, ఆశీర్వాదం పొందడం కోసం ఏడ్చుకుంటూ దానికోసం శ్రద్ధగా వెతికాడంట. హల్లెలూయా. మళ్ళీ ఏం కావాలని వెతికాడు? అలాంటి బ్రతుకు నాకు కావాలా, అలాంటి జీవితం నాకు కావాలా, అయ్యో అని ఏడ్చుకుంటూ పశ్చాత్తాపడి ఏడ్చిన మళ్ళా జ్యేష్ఠత్వపు హక్కు అతనికి ఆడేమని ఉంది? చదవండి. మారు మనస్సు పొంద అవకాశము దొరకక స్తోత్రం విసర్జింపబడినని మనకు తెలుసు. హల్లెలూయా. అవకాశం దొరికిందంటనా? ఇస్కరియోతు యూదాకు అవకాశం దొరికిందంటనా? దొరకలేదు కదా. ఈ రోజున మనకి ఎన్ని అవకాశాలు ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఇస్తున్నాడు అంటారా? ఇవ్వట్లేదు అంటారా? మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. పడిపోతున్నా కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇలా అర్థం చేసుకోవాలండి. మనం చాలా మందికి తెలియదు. పడిపోతున్నా పట్టుకుంటున్నాడు ఆయన, జారిపోయి వదిలిపెట్టినా మళ్ళా పట్టుకుంటున్నాడు. ఏదో వాక్యం చేత ఆయన సరిచేయాలని చూస్తున్నాడు, ఏదో విధంగా మనల్ని పట్టుకోవాలని చూస్తున్నాడు. వాళ్ళని వదిలిపెట్టారా దేవుడు మనల్ని? ఒక ఏశావును వదిలిపెట్టినట్టు వదిలిపెట్టలేదు, ఒక యూదాను వదిలిపెట్టినట్టు వదిలిపెట్టలేదు దేవుడు మనల్ని. ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం, ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం, కానీ వదిలిపెట్టకుండా ఆయన మరొక అవకాశాలు మనకి ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఒకసారి అంటాడు, ప్రభువా నీ సన్నిధి నుంచి నన్ను ఎల్లగొట్టుకు ప్రభువా అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? నీ సన్నిధిలోనే ఉంటాను ప్రభువా, జరిగింది ఏదో జరిగింది తప్పు, కానీ నీ దగ్గరనే ఉంటాను ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోను ప్రభువా, ఆ పని మాత్రం నాకు కానీకు నాయన, నన్ను తోసేయకు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అలా ఏడ్చి ప్రార్థన చేశాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను దూరము చేయొద్దు అన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయనను తోసివేశాడా? హల్లెలూయా. అని ఆదాము అవ్వల్ని ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు? ఆదాము అవ్వల్ని ఏం చేశాడు? ఎప్పుడు దాకా ఉంచాడు? ఎప్పుడు తోలేశాడు? ఎప్పుడు దాకా ఉంచాడు? వాళ్ళు ప్రభు మాట విన్నంత వరకు అందులో ఉన్నారు, మంచి హాయిగా బ్రతికారు. ఎప్పుడైతే ప్రభు మాట వినలేదు, తిరస్కరించారో వెంటనే అక్కడి నుంచి ఇక్కడ ఉండడానికి వీలు. దావీదు అదే ఏడ్చాడు, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేస్తావేమో, నన్ను తోసేయకు ప్రభువా, తోసేస్తే నా బతికేం కావాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున దావీదుకు అవకాశం ఇచ్చినట్టుగా ప్రభువుకు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇన్ని విధాలుగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, ఇంత చక్కగా సహవాసం మనకు జరుగుతుంది, ఇన్ని మాటల చేత దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి, ఎవరిని విడిచిపెట్టాలి?
నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా, ప్రభువును వెంబడించాలా, సహవాసాన్ని వెంబడించాలి. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎందుకని స్తోత్రం? నాకు ఈ చక్కని సహవాసం ఇచ్చినందుకు స్తోత్రం. హల్లెలూయా. సంతోషంతో చెప్పండి, నాకు మంచి సహవాసం ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి సహవాసాన్ని వదిలిపెట్టకుండా, దేవుని బిడ్డల్ని వదిలిపెట్టకుండా వారి వెంబడి బ్రతికినట్లయితే వారు ఎక్కడుంటారో మనం కూడా అక్కడ ఉంటాం. హల్లెలూయా. మధ్యలో ఎన్నో లాగుతుంటాయి, ఇట్లా 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 గుచ్చుతుంటాయి. దేమ ఇహలోకాన్ని స్నేహించాడు, తొలగిపోయాడు, బహుమానం పోగొట్టుకున్నాడు. ఒక చక్కని సహవాసం కొరకు, దేవుడిచ్చే బహుమానం కొరకే మనం బ్రతకాల. హల్లెలూయా. మన బ్రతకంతా దేనికోసం అంటే ప్రభు ఇచ్చే బహుమానం కొరకు. అందుకనే లోకాన్ని స్నేహించకుండా ప్రభువును స్నేహించి, ఆయన బిడ్డల్ని స్నేహించి, ఆయన సహవాసాన్ని ప్రేమించి, ఆయన సన్నిధిలో నిత్యము బలం పొంది ఎదుగుదుముగాక, అభివృద్ధి చెందుదుముగాక. అలాంటి నిరీక్షణ బలాన్ని ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నాకు ఈ సహవాసం ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ బిడ్డలతో కలిసి బ్రతికే కృపనిచ్చారయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి, ఎంతో మంది జీవితాలను మా ఎదుట ఉంచారు. ఒక దేమాను మా ఎదుట ఉంచారు తండ్రి, ఒక ఏషావును మా ఎదుట నిలవబెట్టారు, ఈ యూదాను మా ఎదుట నిలవబెట్టారు, ఆదాము అవ్వలను మా ఎదుట నిలవబెట్టారు. ప్రభువా, నిజమే నాయనా, ఎన్నోసార్లు తప్పిపోతున్నాం, వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. మీరు ఎంతో కృప చూపించారయ్యా, ఎంతో ప్రేమ మా మీద చూపిస్తున్నారు నాయనా. అపారమైన కొలతలేని ప్రేమ మా మీద చూపిస్తున్నారు దేవా. మాకు అవకాశాలు ఇస్తున్నారయ్యా, ఎన్నో అవకాశాలు మా కోసం కల్పిస్తున్నారు నాయనా. ఎన్నో అవకాశాలు మా జీవితాల్లో ఇచ్చారు ప్రభువా. మేము చక్కదిద్దుకునే కృప మాకు దయచేయండి, సరి చేసుకునే మనసు మాకు దయచేయండి తండ్రి. వారి వల్లే పోగొట్టుకోకుండా నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నాయన. కేవలం విలువరముగా కాక విని, గ్రహించి, అర్థం చేసుకుని వాక్య బలాన్ని మేము తెలుసుకునే కృప దయచేయండి. వాక్యపు శక్తి ఏమిటో మాకు గ్రహించే శక్తిని మాకు దయచేయండి. నీ వాక్యము, నీ ప్రభావం, నీ యొక్క సహవాసం యొక్క ప్రభావం ఏంటో మాకు అర్థమయ్యే రీతిలో బోధించండి. నిజమే, నీ సన్నిధి ఎంత గొప్పది నాయనా, నీ ప్రభావం ఎంత గొప్పదయ్యా దేవా. నీ బిడ్డలతో కలిసి బ్రతికే అనుభవం ఎంతో ఉన్నతమైనది కదా. ఇలాంటి ఉన్నతమైన స్థితిని మేము వదిలిపెట్టుకోకుండా జాగ్రత్తగా బ్రతుకుటకు మాకు నేర్పించండి. మాకు మంచి స్థితిని మీరు ఇచ్చారు ప్రభువా, ఒక అదృష్టాన్ని మాకు దయచేశారు. దీన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకునే ధన్యత మాకు దయచేయండి. ఎట్టి స్థితిలోనూ లోకంలో కలిసిపోకుండా, పాపంలో కలిసిపోకుండా, భ్రష్టత్వంలో బ్రతకకుండా మంచి జీవితాన్ని, మంచి సాక్షిగా బ్రతుకున్నట్లుగా మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నారు. ఇంతవరకు విన్న ప్రతి మాట మా హృదయాలను ఫలింపచేయండి దేవా. ఇక్కడ కూడి ఉన్న వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే భాస్కర్ సార్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సుప్రియ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా వారికి నాకు రక్షణ అవసరం నాయన. రక్షణతో మీరు అలంకరించండి. అలాంటి భాగ్యాన్ని వారికి పొందుకునే కృప దయచేయండి. నీ అందు ఆనందించే ధన్యత వారికి దయచేయండి. అలాగే వారు చేస్తున్న జాబ్ కొరకే ప్రార్థిస్తున్నాం, ఉద్యోగ ప్రయత్నాల కొరకే ప్రార్థిస్తున్నాం. ఒక పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని నీ కుమారునికి దయచేయండి తండ్రి. గత కాలంలో ఎన్నో ప్రభు అవకాశాలు చేజారిపోయి ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన.
వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరంలో నూతనమైన ఒక మంచి అయ్యా స్థితిని మీరు కలిగించండి. మరలా వచ్చే సంవత్సరం ఈ దినానికి ప్రభువా అయ్యా వారు మంచి సాక్ష్యం ఇచ్చినట్లుగా, ఉన్నతమైన స్థితిలో ఉండినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. వారిద్దరిని ప్రేమించిన కుమారుని కొరకై నీకు వందనాలు. కుమారుని ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి, చక్కని భవిష్యత్ కుమారుని కొరకు సిద్ధపాటు చేయండి. కుటుంబాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమ గణిత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి సమాధానముతో పంపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం మాకు వచ్చును గాక, ఏ చిత్త పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, భాస్కర్ సార్ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.